ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో 7 సంఘాల లేఖలను మనం గతంలో ధ్యానించుకున్నాం. జాగ్రత్తగా వినండి. 7 సంఘాల లేఖలలో తుయతైరా సంఘము ఒకటి. ఈ సంఘపు దూతకు కూడా ప్రభు లేఖ రాయించాడు. ఆ లేఖ ఎలా మొదలు పెట్టాడంటే మనం 19వ వచనంలో చూడొచ్చు. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. మిగిలినటువంటి సంఘాలలో ఏ లోపాలైతే ప్రభు చూపించాడో ఈ తుయతైరా సంఘంలో అవి చూపించలేదు. వారి క్రియలు బాగున్నాయి. వారి దగ్గర ఎఫెసు సంఘములో కానీ ప్రేమ లోపించినట్టు లోపించలేదు. ప్రేమ ఉంది, విశ్వాసం బాగా ఉంది, మరి పరిచర్య విధానం బాగుంది, మంచి సహనం కలిగి ఉన్నారు. అంతేకాకుండా మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరి ఎక్కువైనాయని కూడా ఈ సంఘాన్ని, ఈ దూతని ప్రశంసించటం జరిగింది ప్రభు. ఎఫెసు సంఘంలో ఆ మొదటి క్రియలు మళ్ళా చేయని హెచ్చరిక చేసినట్లు ఈ సంఘానికి చేయల. మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరి ఎక్కువైనాయి అంటే నీ భక్తి జీవితం అభివృద్ధి చెందింది కానీ దిగజారలేదు. ప్రారంభపు మెట్టు కంటే మించిపోయావు కానీ నువ్వు తక్కువ కాలేదు అని ప్రభు ఘనపరిచి మాట్లాడాడు. అయితే అన్నీ బాగానే ఉన్నాయి. ప్రేమ బాగుంది, విశ్వాసం బాగుంది, క్రియలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అయితే ఒకే ఒక్క పెద్ద పొరపాటు ఒకటి నువ్వు నిర్లక్ష్యం చేశావని తుయతైరా సంఘపు దూతను ప్రభు మందలించటం జరిగింది. ఏమిటి అది అంటే 20వ వచనంలో ఉంది. అయినను ఏమనగా ఆ లోపం ఏంటి, ఆ తప్పు ఏంటంటే తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది అన్నాడు. యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు అన్నాడు. దేవుని సంఘంలో యెజబెలు ఉండటం సాధ్యమేనా? వాస్తవంగా మనకు తెలిసి పాత నిబంధనలో రాజుల గ్రంథంలో అహబు రాజు యొక్క భార్య పేరు యెజబెలు. బయలుదేవత ఆరాధకురాలు, జారిణి, అంతేకాదు చిల్లంగి విద్య తెలిసినటువంటి వ్యక్తి ఆమె. మాంత్రికురాలు, జారిణి, అలాగే బయలుదేవత ఆరాధకురాలు ఆమె. ఈ యెజబెలు దేవుని ప్రజల్ని తడబాటుకు గురి చేసింది. జీవము గల దేవుడైన యెహోవాను సేవించాల్సిన ఇశ్రాయేలు జనాంగం మొత్తాన్ని కూడా దాదాపు బయలు వైపు తిప్పేసింది. యెహోవా ప్రవక్తలను కొందరిని చంపించింది, కొందరిని పట్టుకోండని ఆజ్ఞ జారీ చేసింది. కొంతమంది తప్పించుకొని రహస్యంగా ఓబద్యా ద్వారా భద్రపరచబడ్డారు కొందరు. ప్రియులారా, బాగా గమనించండి. ఏలియా దేవుని చేత పంపబడిన వాడై ఇశ్రాయేలు జనాంగాన్ని ఏమని ప్రశ్నించాడో మనకు తెలుసు. మీరెన్నాళ్ళు 2 తలంపుల మధ్య తడబడుచుందురు అంటాడు. అంటే తడబాటుకు గురి చేసింది. యెహోవా దేవుడా, బయలుదేవుడా అర్థం కాకుండా గజిబిజి గందరగోళం చేసేసి దేవుని ప్రజల్ని దేవుని వైపు నుండి వేరే దాని వైపు మళ్ళించిన వ్యక్తి యెజబెలు. దేవుని సంఘంలో యెజబెలు ఉండటం ఏమిటి? సంఘదూత తన సంఘంలో ఆమెను ఉండనీయటం ఏమిటి? సంఘ నాయకుడు ఆమెని గుర్తుబట్టి కూడా ఎందుకు ఆమెని తొలగించలేకపోయాడు అనే ప్రశ్న మనం వేసుకుంటే కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. ఎట్లా ఉంటుంది యెజబెలు అని. కానీ ఉంది. వాస్తవంగా ఆనాటి యెజబెలు వచ్చి ఇప్పుడు సంఘంలో ఉందని కాదు. యెజబెలులో పనిచేసినటువంటి దురాత్మ ఏదైతే ఉందో అది తుయతైరా సంఘములో కూడా ఏలుబడి చేస్తుంది. అంటే యెజబెలు
తప్పుడు బోధకు, తప్పుడు ఉపదేశానికి సాదృశ్యంగా మనకి నూతన నిబంధనలో ప్రకటన గ్రంథంలో దేవుడు చూపుతున్నాడు. పొరపాటు బోధలకు, తప్పుడు బోధలకు, లేఖనాలను అపార్థం చేసుకునే బోధలకు, మనల్ని పొరపాటులోకి నెట్టేసేటువంటి బోధలకు ఒక సాదృశ్యంగా యెజబెలు పేరు దేవుడు వాడాడు. అక్షరార్థంగా నిజంగా యెజబెలు అక్కడ లేదు, కానీ యెజబెలు అనగానే మనకు గుర్తు రావాల్సింది దుర్బోధ, లేక పొరపాటు బోధ, తప్పుడు బోధ, అబద్ధ బోధ. ఎందుకంటే సత్యదేవుని వైపు నుండి అబద్ధం వైపు మళ్లించిన చరిత్ర నాటి యెజబెలుదైతే, ఏ ఆత్మ ఆమెలో ఉండి అలాగే ఇశ్రాయేలుని దారి మళ్లించిందో అదేవిధంగా దేవుని సంఘంలో కూడా, తుయతైరా సంఘంలో కూడా అన్నీ బాగున్నాయి. ప్రేమ బాగుంది, విశ్వాసం బాగుంది, క్రియలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ ఒక పొరపాటు బోధ ఒకటి రన్నింగ్లో ఉంది అక్కడ. సంఘదూతకు తెలుసు, సంఘనాయకుడికి తెలుసు ఈ బోధ ఉంది, ఇది పొరపాటు అని తెలుసు, కానీ దాన్ని ఉండనిచ్చాడు అని దేవుడు గద్దిస్తున్నాడు. దీన్ని ఎలా మనం చెప్పుకోవచ్చు అంటే, సంఘనాయకుడికి తెలిస్తే దాన్ని నెట్టేస్తాడు కదా బయటికి. వాస్తవంగా తెలిసి కూడా ఉండనిచ్చాడు అంటే ఇది ఏ విధమైందై ఉండొచ్చు? తెలిసి ఏ దైవజనుడైనా ఒక పొరపాటు బోధని అనుమతించే అవకాశం ఏ కోణంలో ఉంది అంటే, ఒక అద్భుతమైన మాట ఏమని చెప్పుకోవచ్చు అంటే, పారంపర్య బోధ ఉంటుంది చూసారా? పారంపర్య బోధ అంటే ఈయన వ్యక్తిగతంగా బైబిల్ చదువుతాడు, ఈయనకు కూడా అందులో వాస్తవాలు తెలుసు, కానీ ఈయనకు ముందున్నటువంటి వాళ్ళు ఒక పునాది వేస్తారు. మన సంఘ విధానం ఇది, మన సంఘ క్రమం ఇది, మన సంఘ పద్ధతి ఇది ఇంతే, మనం దీన్నే ఫాలో అవ్వాలి అని ఒక పునాది వేస్తారు. ఇది ముందున్నటువంటి దైవజనులు, ముందు తరాల దైవజనులు ఒక సంఘానికి. ఇక తర్వాత వచ్చేటువంటి దైవజనాంగం, ఆ సంఘంలో నాయకులుగా ఉండేవాళ్ళు వాస్తవం ఏంటో వాళ్ళకి తెలుసు. వాళ్ళు నమ్ముతున్న సిద్ధాంతాల్లో కొన్ని లోపాలు ఉన్నాయన్న గ్రహింపు కూడా వాళ్ళకు ఉంటుంది. కానీ మరి పారంపర్యంగా నేను సంఘ నాయకుడిని కాక ముందు నుంచి ఇది అమల్లో ఉంది, ఇప్పుడు నేను వచ్చి దీన్ని మార్చటం అనేది జరిగే పని కాదు. మా సంఘ పునాదులే అవి. మరి ఇప్పుడు వచ్చి నేను కొత్తగా దీన్ని మార్పిడి చేయటం అంటే అది నేను కష్టాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి నేను కూడా అందరితో పాటు ఓటేస్తే సరిపోతుంది, ఆ ఒక్కటే కదా, ఇక అన్నీ నేను దాదాపు మార్చేశాను, ఆ ఒక్క పొరపాటు బోధే కదా, ఏం పర్వాలేదులే అని ఇన్ని మంచి కొలతలు కలిగినటువంటి సంఘములో కూడా కొన్ని లోపాలను పారంపర్యంగా వస్తున్నాయి కాబట్టి ఇక వాటిని మార్చలేం బ్రదర్ అని చెప్పి వాటిని అలాగే కొనసాగింపచేయటం తుయతైరా సంఘపు అనుభవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవి మార్చలేం బ్రదరు, అది మా డినామినేషన్ విధానం, అది మా పద్ధతి, అది దాన్ని ఇంక మనం చేంజ్ చేయలేము, ఎందుకంటే పెద్దోళ్ళు అట్లా వేసారు పునాది. పెద్దోళ్ళు ఆ పునాది వేసేసారు కాబట్టి ఇక నాకు ఇప్పుడు అన్నీ తెలిసినా నేను మాత్రం ఇక అందులోనే ఉంటాను కానీ ఇందులోకి రాను అని మంకు పట్టి కూర్చోవటం తుయతైరా సంఘపు దూత యొక్క పొరపాటు లక్షణంగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆమె తెలుసు, తేడా చెబుతుందని తెలుసు, కానీ ఉండనిచ్చాడు. దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఒకవేళ ఈ సంఘ నాయకుడు అక్కడికి రాక మునిపే సీనియర్ ఏమో ఆమె ఆ సంఘంలో. ఇప్పుడు సీనియర్స్ ఆజ్ఞలు పాటించాలా సేవకుడు. కొన్ని సంఘాలలో కొంతమంది నాయకుడిని కూడా శాసిస్తారు, ఆత్మీయ నాయకుడిని కూడా కూర్చో అంటే కూర్చోవాలా, లే అంటే లేవాలా. కొన్ని సంఘాల్లో ఈ పద్ధతి ఉంది. టైం కూడా ఎంత ప్రసంగించాలో వీళ్ళే చెప్తారు. ఆఖరికి వాళ్ళు ఏ కార్యక్రమాలు పెట్టినా సరే దానికి
పాస్టర్ గారు సపోర్ట్ చేయాలా, లేకపోతే పాస్టర్ ఊస్టింగ్ అయిపోయింది అనమాట. కాబట్టి పాపం తను ఆత్మీయుడై ఉండి కొన్ని విషయాల్లో బ్యాలెన్స్గా ఉన్నప్పటికీ మరి ఆల్రెడీ చాలా కాలం నుంచి వాళ్ళు సంఘంలో సభ్యులుగా కొనసాగుతున్నారు. మళ్ళీ వాళ్ళని కదిలిస్తే మనకు సమస్య వచ్చిద్దేమో అనే భయంతో ఆగాడో, లేకపోతే మరి ఎట్లా అనుకున్నాడో. ఇలాంటి ఒక పర్సన్ని ఆ పారంపర్యంగా నాకంటే ముందు నుంచి ఇది అమల్లో ఉంది కనుక దీన్ని నేను తొలగించడం ఇప్పుడు యుక్తం కాదని రాజీ పడిన విధానాన్ని ఖచ్చితంగా దేవుడు గుర్తుపట్టి ఖండిస్తున్నాడు. నువ్వు ఎంత ప్రేమ కలిగిన వాడవైనా, నీ క్రియలు ఎంత అభివృద్ధి చెందినా, నువ్వు ఎంత గొప్ప విశ్వాసం గలవాడవైనా, నువ్వెంత సహనం గలవాడవైనా అబద్ధ బోధను సహించడానికి వీల్లేదు. దుర్నీతిని ఇష్టపడక సత్యమునందు సంతోషించున్నదే ప్రేమ. బ్రదర్, నాకు చాలా ప్రేమ బ్రదర్. ఎంత ప్రేమ అంటే నేను చాలాసార్లు చాలామంది నాకు ఎంతో అన్యాయం చేసిన నేను క్షమించా బ్రదర్. ప్రేమ గలవాడు. అమర్యాదగా నడుచుకోను, అహంకారిగా ఉండను, చాలా దీనుడుగా ఉంటాను, వినయం కలిగి ఉంటాను, సాత్వికుడిగా ఉంటాను, తగ్గింపు కలిగి ఉంటాను, దీర్ఘకాలం సహిస్తాను బ్రదర్. ఇవన్నీ కూడా ప్రేమలో ఉండే లక్షణాలు బ్రదర్. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుంచి పౌలు గారు చెప్పినట్లు సర్వోత్తమ మార్గంలో ఉన్న సంగతులు బ్రదర్. ఇవన్నీ సంతోషం బ్రదర్, ఇవన్నీ ఓకే. కానీ మరి సత్యం సంగతి ఏంటి బ్రదర్? ప్రేమ దుర్నీతి యందు సంతోషపడుద్దా, సత్యమునందు సంతోషపడుద్దా? 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము. చాలామంది ఈ ప్రేమ గురించి చెప్పిన మాటల్లో ఇవన్నీ నా దగ్గర ఉన్నాయని తెగ మురిసిపోతారు. ఏంటది అంటే 13:4 ప్రేమ దీర్ఘకాలము సహించును. నేను చదువుతానమ్మా, నువ్వు కొడిను. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ఈ వ్యక్తి అనుకుంటాడు, నాకు సహనం ఉంది, నాకు దయ కూడా ఉంది, ప్రేమ మత్సరపడదు. నాకు లేదు బ్రదర్, నాకు అసలు ఎవరు అభివృద్ధి చెందుతుంటే వాళ్ళు నాకు నిజంగా వాళ్ళ కోసం ప్రార్థిస్తా బ్రదర్, నేను వాళ్ళు అభివృద్ధి చెందాలని. ఎంత మంచి బుద్ధి. ప్రేమ డంబముగా అవును బ్రదర్, నాకు డాంబికాలు ఉండవు, నేను చాలా మరుగును ఉంటాను, చాలా తగ్గింపు కలిగి ఉంటాను. ఇది కూడా ప్రేమతత్వమే, గొప్ప సంగతే. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. నేను చాలా గౌరవనీయంగా ఉంటా బ్రదర్, చాలా మర్యాదస్తుడిగా ఉంటాను, నాకు ఈ లక్షణాలు ఉన్నాయి బ్రదర్. స్వప్రయోజనమును విచారించుకున్నదు. అవును బ్రదర్, నాకు త్యాగబుద్ధి ఎక్కువ బ్రదర్, నా స్వార్థం నేను చూసుకున్నాను, అసలు ఎదుటి వాళ్ళ క్షేమమే నేను ఆలోచించేది. అది కొలతలన్నీ బాగున్నాయిరా. త్వరగా కోపపడదు. లేదు బ్రదర్, నాకు అంత కోపం లేదు. అపకారాన్ని మనసులో ఉంచుకోదు. బ్రదరు, ఎంతమందిని క్షమించాను అనుకున్నా నేను. ఉంచుకోను బ్రదర్, అప్పుడప్పుడే తీసేస్తాను, ఉండదు. ఎంత అద్భుతమైన కొలతలు. 6వ వచనం చూడండి. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. ఇది ఒక మేజర్ పాయింట్ అండి. ఇక అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ ఓర్చును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును. ఇవి ఆ పైన చెప్పినవి, ఇప్పుడు కింద చెప్పినవి అన్నీ ఓకే. కానీ ఈ 6లో దుర్నీతి యందు సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్న మాట ఉంది చూసారా? ఇది ఆ పైనవి ఈ కిందవి అన్నిటికీ కూడా తలమానికం అంటారు చూడండి, అలాంటి పాయింట్ అది. ఇప్పుడు లోకస్తులు కూడా ప్రేమ ఉంటుంది తమ్ముడు. చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. లోకస్తులకి ప్రేమ ఉంటుంది. ఎంత ప్రేమ అంటే జంతువులు కూడా ప్రేమ ఉంది. మొన్న ఒక వీడియో చూపించాను, జింక వీడియో. తన పిల్ల కోసం తల్లి అలాగ మధ్యలోకి వచ్చేసి ముసలికి బలైపోయింది. దానికి కూడా ప్రేమ ఉంది. ఎంత ప్రేమ అంటే నిలువున తాను చంపేసుకునేంత ప్రేమ బిడ్డ కోసం. ప్రేమ ఉంది, జంతువుల్లో ఉంది, మనుషుల్లో ఉంది, అన్యుల్లో ఉంది. ఇప్పుడు పైన చెప్పినవి కింద చెప్పినవి అన్నీ కూడా అన్యుల్లో కూడా మనకు తగులుతాయి. అన్యుల్లో తగ్గింపు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎంత స్థితి, ఉన్నత స్థితి ఉన్నా కూడా చాలా దీనంగా తగ్గించుకునే వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు మహాత్మా గాంధీని తీసుకుందాం.
మహాత్మా గాంధీ ఒక కుళ్ళాయి పంచను పైన ఒక కండువా వేసుకొని తిరిగేవాడు. ఆయనకున్న పరపతికి, ఆయనకున్న పేరుకి, ఆయనకున్న స్థాయికి ఎందుకు ఆ స్థితి అంటే, నా భారతదేశ ప్రజలందరూ కూడా ఒంటి నిండా బట్ట కట్టిన నాడు నేను కడతా. చాలామందికి తిండి లేదు, చాలామందికి బట్ట లేదు, కాబట్టి నా దేశ ప్రజలకు ఇలాగా కష్టం ఉంది కనుక నేను ఒంటి నిండా బట్ట కట్టనని ఆయన విసర్జించాడు. మా చిన్ననాటి చదువుల్లో హెడ్ మాస్టర్ గారు ఒకసారి మహాత్మా గాంధీ గురించి వర్ణిస్తూ ఒకసారి ఒక చిన్న బాబు ఆయన దగ్గరకు వచ్చి, గాంధీజీ మీరు నిండుగా బట్టలు కట్టుకుంటే బాగుంటుంది కదా, మా అమ్మ టైలరు, మా అమ్మని అడిగి మీకు మంచిగా బట్టలు కుట్టిస్తాను, తొడుక్కుంటారా అని అడిగితే గాంధీజీ చిరునవ్వు నవ్వి, మరి భారతదేశ ప్రజలు ఇంతమంది ఉన్నారయ్యా, ఇంతమందిలో ఇంతమంది వస్త్రాలు లేకుండా ఉన్నారు, మరి మీ అమ్మ వాళ్ళందరికీ కుట్టగలిగిద్దా, అట్లా కుట్టే పని అయితే నేను వేసుకుంటానయ్యా అన్నాడట చిరునవ్వుతో. చిన్నోడికి ముచ్చటగా ముద్దుగా సమాధానం చెప్పాడు. మహాత్మా గాంధీ తాను క్రైస్తవుడని చెప్పుకున్నాడా? ఆయన్ని క్రైస్తవుడు అనగలమా? కానీ ఆయన ప్రవర్తన చూడు. అట్లాగా పైన చెప్పిన విషయాలన్నీ మనం ఏమేం చెప్పుకున్నామండి? దీర్ఘకాలం సహించును, దయ చూపించును, మత్సరపడడు, డంబముగా ప్రవర్తింపడు, ఉప్పొంగడు, అమర్యాద, ఇవి లక్షణాలన్నీ కూడా అన్యులలో కూడా మనకు దొరుకుతాయి. దొరుకుతాయి. కానీ అన్యులకి మనకి ఒకే ఒక్క పాయింట్లో పెద్ద తేడా ఉంది. ఏంటి ఆ పాయింట్ అంటే, వారు ఈ మిగిలినవన్నీ కలిగి ఉన్నప్పటికీ సత్యాన్ని పక్కన పెట్టారు. దుర్నీతి యందు సంతోషాన్ని వెతికారు. కానీ క్రైస్తవుడు అలా కాదు. క్రైస్తవుడు సత్యమునందు సంతోషించువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మిగిలిన లక్షణాలన్నీ వాళ్ళలో కూడా దొరుకుతాయి. కానీ వాళ్ళకి మనకి వ్యత్యాసం అర్థమైందా? వాళ్ళు సత్యాన్ని గుర్తించలేదు, మనం సత్యాన్ని గుర్తించాం. వారు అబద్ధంతో రాజీ పడిపోయారు, కానీ మనం అబద్ధంతో రాజీ పడలేక సత్యమేదో అని వెతికినందున సత్యదేవుణ్ణి గుర్తించి సత్య మార్గంలో నడుచుకోవడానికి ఇష్టపడి ముందుకొచ్చాం. కాబట్టి దీన్ని బట్టి వాళ్ళకి మనకి ఎక్కడ ఒకే ఒక పాయింట్లో వ్యత్యాసం ఏంటది అంటే, ఈ సత్యం దగ్గరే తప్ప ఇక పైన చెప్పినవి కింది చెప్పినవన్నీ కూడా వాళ్ళలో కూడా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి కొలతలన్నిటిలో 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ గురించి చెప్పినటువంటి కొలతలన్నిటిలో అన్యులకి మనకి వ్యత్యాసం తీసుకొచ్చిన ఒకే ఒక వచనం ఏది, లేకపోతే లైన్ ఏది అంటే, దుర్నీతి యందు సంతోషింపక సత్యమునందు సంతోషించును ప్రేమ అన్న పాయింట్, ఆ వచనం. ఇది మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటాను. నేను బ్రదర్ నాకు దీర్ఘకాలం సహిస్తాను బ్రదర్, నాకు కోపం తక్కువ బ్రదర్, నాకు సహనం ఎక్కువ బ్రదర్, నేను అన్నిటిని నమ్ముతా బ్రదర్, ఓర్చుకుంటా బ్రదర్ అని నువ్వు ఎన్ని ముచ్చట్లు చెప్పినా సంతోషమే, ఆలకిస్తాను. కానీ సత్యం విషయంలో నీకున్న పట్టింపు ఎంత, సత్యం కొరకు నీలో ఉన్న ఆశ ఎంత, ఆసక్తి ఎంత, రోషం ఎంత, తపన ఎంత, భారం ఎంత, దాని విషయంలో నీకున్న పట్టింపు ఎంత అనే సంగతిని నువ్వు ధైర్యంగా సత్యం కొరకు కూడా నేను రోషం కలిగి ఉన్నాను, ఆసక్తి కలిగి ఉన్నాను, భారం కలిగి ఉన్నానని చెప్పలేకపోతే, సాక్ష్యం ఇవ్వలేకపోతే, ఆ ప్రవర్తన నువ్వు చూపలేకపోతే నీ ప్రేమను శంకించాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. టోటల్గా నీ ప్రేమే, నీలో ఉన్న ప్రేమ అనేటువంటి సద్గుణం ఏదైతే ఉందో అది మొత్తం కూడా తృణీకరింపబడే ప్రమాదం ఉంది. ఎందుకో చెప్తానండి, చిన్న మాట చెప్తా. ఇప్పుడు అన్యజనులకి మనలకి ఈ ఒక్కటే పాయింట్ తేడా అన్నాను కదా, ఇంకొంచెం వివరిస్తా దాన్ని ఎట్లనో. ఇప్పుడు సత్యం ఒక్కటి పక్కన పెట్టేసి అన్యజనులు దీర్ఘకాలం సహించి, క్షమించి, ప్రేమించి, మరి అన్నిటినీ తాళుకొని, అన్నిటిని ఓర్చుకొని, అన్నిటినీ నమ్ముతూ, అమర్యాదగా నడవక, స్వప్రయోజన విచారించుకొనక, మిగిలిన నీతి కార్యాలన్నీ వాళ్ళు చేసి ఒక సత్యదేవుణ్ణి పక్కన పెట్టి, సత్యాన్ని పక్కన పెట్టి వాళ్ళు నిత్య జీవం చేరతారా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళు చేరతారా?
ఏది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ నీతి క్రియల ఆధారంగా వాళ్ళు చేరతారా? ఆ ప్రేమ కలిగిన క్రియల ఆధారంగా వాళ్ళు చేరతారా? చేరరు. దేని ఆధారంగా చేరతారు? అది ఇప్పుడు యేసు ప్రభువుని నేను నమ్ముకోను బ్రదరు, కానీ నేను ప్రేమ కలిగి ఉంటాను, సహిస్తాను, క్షమిస్తాను, త్యాగం చేస్తాను, అన్నిటిని తాళుకుంటాను, అన్నిటిని ఓర్చుకుంటాను, తొందరగా కోప్పడను, దీర్ఘకాలం సహిస్తాను అని నేను 100 ముచ్చట్లు చెప్తా. మీరు నాకు సంతకం పెడతారా? ఓకే బ్రదర్, అట్లయితే నువ్వు పరలోకం వస్తావని మీరు అనగలరా? చెప్పండి ఒక మాట, నాకు అనగలరా? ఇప్పుడు ఈ కొలతలన్నీ ఆశించిన స్థాయిలో నాకు లేకపోయినా సత్యదేవుడకు క్రీస్తుని నేను హత్తుకున్నట్లయితే ఆయనను బట్టి నేను నిత్య జీవం చేరగలుగుతాను. ఆ పైన చెప్పిన లక్షణాలు, కింద చెప్పిన లక్షణాలు ఆశించిన స్థాయిలో లేకుండా కొద్ది గొప్ప తక్కువైనా సత్యదేవుణ్ణి, సత్యమును బట్టి నేను నిత్య జీవానికి చేరగలుగుతాను. ఇందులో డౌట్ లేదుగా. ఏసే సత్యం, ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవమురా, ఏసే జీవమురా. ఈ పాట మనకు తెలుసు. యోహాను సువార్తలో 14:6 ఈ వచనం కూడా ఉందన్న సంగతి మనకు తెలుసు. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అన్నాడు. యేసు తన్ను గూర్చి తాను ఏం చెప్పుకున్నాడు? సత్యమును అని చెప్పుకున్నాడు. కాబట్టి సత్యమై ఉన్న యేసును బట్టి నేను నిత్య జీవం చేరగలుగుతాను. ఆ పై కొలతల్లో, ఆ కింది కొలతల్లో కొంచెం తేడాలున్నా, అంతగా దీర్ఘకాలం నేను సహించేవాడిని కాకపోయినా, అంతగా మరి భరించేవాడిని కాకపోయినా, అంతగా తాళుకునేవాడిని కాకపోయినా, ఏదన్నా నా క్రియలలో ఏదన్నా చిన్న చిన్న పర్సంటేజ్ లోపాలున్నా సత్యమును బట్టి, సత్యదేవుడైన క్రీస్తును బట్టి అయితే నేను వెళ్ళిపోతాను. డౌట్ లేదుగా. కానీ ఆ ఒక్కటి పక్కన పెట్టేసి, సత్యం ఒక్కటి పక్కన పెట్టేసి, బ్రదర్ నేను అబద్ధాన్ని నమ్ముతాను కానీ ఇవన్నీ చేస్తాను అంటే ఆ వ్యక్తి వెళ్తాడా? నిత్య జీవానికి వెళ్తాడా? ఇది ఈరోజు లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళు, తర్వాత వినబోతున్న వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. చాలామందికి బ్రదర్ ఈ సత్యం అని, సిద్ధాంతాలని ఇవన్నీ మనకి ఎందుకు బ్రదరు? మనం ఏదో మనకు దోసింది, మనం ఏదో దేవుడు మనకి ఇచ్చింది 4 మొక్కలు చెప్పేసుకుని వెళ్ళిపోతే పోతుంది. ఇక మనకి ఎన్ని అవసరం అంటాం? అంటే దేవుడు ముఖ్యంగా పట్టించుకున్నది దాన్నే. తుయతైరా సంఘంలో ఏమేం చెప్పాడు? అన్నీ బాగున్నాయి అన్నాడు. నీ ప్రేమ బాగుంది అన్నాడు, నీ సహనం బాగుంది, నీ క్రియలు బాగున్నాయి, నీ విశ్వాసం బాగుంది, నీ ఫస్ట్ క్రియల కంటే చివరి క్రియలు ఇంకా అద్భుతంగా ఉన్నాయి అన్నీ చెప్పి, ఇన్ని బాగున్నాయి కాబట్టి ఇక నువ్వు కూడా పర్వాలేదులే అనలా. ఇవన్నీ బాగున్నాయి కానీ బాబు ఆ పొరపాటు బోధ సంగతి ఏమిటి నాయనా అన్నాడు. అది ఏముందిలే ప్రవ్వా, ఇదిగో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, ఆ ఒకటే ఉందిలే ప్రవ్వా. రే బాబు నువ్వు వదిలిపెడతావురా, నేను వదిలిపెట్టను. ఎందుకంటే ఇవన్నీ కొంచెం అటు ఇటు అయినా అది వేరే సంగతి, కానీ సత్యము పొరపాటును కూడా మార్పు చెందకూడదు, అబద్ధము బోధించకూడదు. దేవుడు దాని మీద కేసు రాశాడు. దేవుడు నన్ను ఆయన పరిచర్యకు పిలిచినప్పుడు, 2006లో నన్ను దేవుడు తన పరిచర్యకు పిలిచినప్పుడు ముందుగా నన్ను దర్శించి దేవుడు నాకు నేర్పినది ఏంటో తెలుసా? సత్యము. నాకు ఒక భయం, నా గుండెల్లో ఒక భయం ఏంటో తెలుసా? ఒక సమూహాన్ని దేవుడు నాకు అప్పగిస్తున్నప్పుడు వారికి సరైన రీతిలో ఉపదేశం చేసి వారిని పరిపూర్ణతలోకి నడిపించి వారందరినీ నిత్య జీవంలో చేర్చున్నట్లుగా నేను జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక సమూహాన్ని దేవుడు నాకు అప్పగిస్తాడు. వాళ్ళ అమాయకులు, కొంత వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, కొంత తెలియకపోయి ఉండొచ్చు, లేదా మొత్తంగా తెలియకపోయి ఉండొచ్చు. నేను చెప్పే ప్రతి మాటని వాళ్ళు నమ్ముతుండొచ్చు అమాయకంగా. కాబట్టి నేను వాళ్ళకి మార్గదర్శకుడుగా ఉన్నాను కాబట్టి సరైన రూట్లు చూపించాలి నేను. ఓసారి ఒక ఊరికి మేము ప్రయాణమై వెళ్ళాం. ఒక దగ్గరికి వెళ్ళేసరికి 3 రోడ్లు ఉన్నాయి అక్కడ. ఒకటి ఎదురు రోడ్డు ఉంది, ఒకటి ఈ ప్రక్కకు ఉంది, ఒకటి ఈ ప్రక్కకు ఉంది. అక్కడ ఒకడు నిలబడి ఉంటే అతను అడిగాం, ఫలానా ఊరు వెళ్ళాలి, ఎటు పోవాలని. వాడికి తెలియకపోతే నాకు తెలియదు బాబు అంటే సరిపోను. వాడు అది ఇటుపోండి అన్నాడు. ఇప్పుడు మాకు మార్గదర్శి ఎవరు?
అతను అక్కడ నిలబడ్డాడు, కానీ మాకు ఏ మార్గం చూపించాడు? రాంగ్ రూట్ చూపించాడు, పొరపాటు మార్గం చూపించాడు. అందులోకి వెళ్ళి కొన్ని కిలోమీటర్ల దూరం పోయి ఎంత పోయినా ఊరు రాటల్లా. అంత కాన్ఫిడెన్స్గా చెప్పాడు కదా అని మేము పోతా ఉంటే ఎంత దూరం పోయినా ఆ ఊర్రాలా. చివరికి అక్కడ ఒకడిని అడిగాం, ఒరే బాబు ఎవరురా మీకు చెప్పింది, భలేవాళ్ళలాగా ఉన్నారు, మీరు చాలా దూరం వచ్చేసారు, వెనక్కిపోండి, పోయి ఎక్కడైతే మీరు సెంటర్ అని చెప్పారో అక్కడ నుంచి చిన్నగా తూర్పు వైపు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోతారని చెప్పాడు. అంటే మాకు చెప్పినోడు పొరపాటు చెప్పాడు. దాని ఫలితంగా మేము మా సమయము, మా ప్రయాస, ఆయిల్ ఖర్చు, టైం ఖర్చు అంతా నష్టపోయాం కదా. ఒక మార్గం, ఒక అడ్రస్ తప్పు చెప్తేనే ఎంతో కోపం వస్తుంది, బాధ కలిగిద్ది. రేపు నన్ను వెంబడించే బిడ్డలకు నేను చెప్పిన బోధలో ఏమాత్రం లోపం ఉన్నా, దానివల్ల వాళ్ళు నష్టపోయినా, ఒకరోజు కాదు 2 రోజులు కాదు, యుగాలు తిడతానే ఉంటారు నన్ను. ఈ సంగతి నాకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదో నా బుర్రకు తోసింది, ఏదో నా నెత్తిన కిరీటం పెట్టారు కాబట్టి నేనే మొనగాడిని, ఇక నేను ఏదంటే అది అని నేను ప్రజలు నాకు జేజేలు పలికారని నా బుర్రకు తోచినట్లల్లా నేను మాట్లాడాను అనుకో, రేపు దేవుడు తంతాడు. నా పొరపాటు నడిపింపులో నష్టపోయిన ప్రజలు కూడా నిత్యంతో పర్యంతం కూడా నన్ను చూసినప్పుడు వాళ్ళకి మండుతూనే ఉంటుంది. పెద్ద మొనగాడు అనుకున్న వీడు తప్పుడు మార్గం చూపించి మమ్మల్ని అందరినీ మిస్లీడ్ చేశాడు, పొరపాటు బోధ చేసి మమ్మల్ని నిత్య జీవంలో ఒకవేళ చేర్చబడిన వాళ్ళైతే తక్కువ అంతస్తులో ఉంటారుగా, తిట్టుకుంటా ఉంటారు. తమరి దరిద్ర బోధ నమ్మి మేము ఈ గతి పట్టామని. ఒకవేళ అబద్ధాలు నమ్మి నరకానికి పోయిన వాళ్ళు ఇంకా దారుణంగా తిడతారు. ప్రియులారా, ఈ సంగతి నేను ముందే ఎరిగి ఉన్నందున దేవునికి నేను ప్రార్థన చేశాను. ఏమనంటే, అయ్యా, నా నోట నుండి మనుషుల ఆత్మలకు నష్టం కలిగే ఏ అబద్ధము కూడా రాకుండా నన్ను కాపాడు. సత్యమే ప్రజలకు చెప్పాలి, సత్యమే బోధించాలి. సత్యము బోధించి వారిని నీ చిత్తానికి, నీ సంకల్పానికి సరైన రీతిలో సిద్ధపరచాలి. నన్ను అనుగ్రహించు నాయనా, నన్ను జాగ్రత్త చేయి నాయనా అని నేను దేవుణ్ణి వేడుకున్నందున ఆయన మహాకృప చేత ఈ కడవరి కాలంలో నాకు ఒక సమూహాన్ని అప్పచెప్పక మునిపే నన్ను సత్యం వైపుకు మళ్ళించి ఇదే త్రోవ, దీనిలో నడువని అనేక సంగతులు నాకు ముందటనే దేవుడు ఎరిగించినందున ఈరోజు నేను ధన్యుడనయ్యాను. కొన్నిసార్లు నేను వాస్తవం మాట్లాడి కొంతమందికి అయిష్టుడనవుతానని నాకు తెలుసు. షాలేము రాజన్న అంత ఆత్మీయుడు, ఇంత మంచోడు, అంత మంచోడు అని నా గురించి మంచిగా గొప్పగా ఊహించుకున్న కొంతమంది వారు నడుస్తున్న సంఘంలో ఉన్న పొరపాటు ఏదన్నా నేను ఎత్తి చెప్పాను అనుకో, వాళ్ళ మనసు గాయమైపోయి అన్న ఆ విషయాలు చెప్పకుండా ఉంటే బాగుండు, అన్న ఆ సంగతులు చెప్పకుండా ఉంటే బాగుండు, అందరూ వాటి జోలికి పోకుండా పై పూతలు పూసుకుంటా పోతున్నట్టు అన్న కూడా అట్నే పూసుకుంటా పోతే బాగుండు, చక్కగా అందరి ప్రశంసలు, అందరి మన్ననలు పొందుతాడు. ప్రియులారా, నేను కూడా అలాగా కొంతమంది అనుకున్నట్టు నేను ఆలోచిస్తే మరి ఇక సత్యం ఎవరు చెప్తారు? ఎంతమంది ఉన్నారు? నేను చెప్తాను. పాపం ఈ సత్యం కొరకు వెంపర్లాడుతూ రోషం కలిగి తప్పించేటువంటి వాళ్ళు, బాగా గుర్తింపబడ్డ ఆత్మీయ నాయకుల్లో నాకు తెలిసి ఒకరిద్దరు మినహాయించి ఇంకెక్కువగా కనపడలేదండి. రే బాబు, సత్యంరా, సిద్ధాంతంరా, పునాదులు జాగ్రత్తరా బాబు అని మొత్తుకుంటున్న వాళ్ళు, గతించిన వాళ్ళని మినహాయిస్తే ప్రస్తుత తరంలో ఉన్నోళ్లలో ఒకరిద్దరు మినహాయించి నాకు ఇంకా ఎక్కువ మంది కనబడలా. ఎవరినో కించపరచాలని నేను ఈ మాట చెప్పట్లా. నేను చేసే ఉపదేశాన్ని, నేను చెప్పే ఈ మాటల్ని దైవ జనాంగం కూడా వింటారని నాకు తెలుసు. అందరూ ఆలోచిస్తారని చెప్తున్నా. జస్ట్ మనం ఏదో నేను ప్రసంగం దంచుతున్నాను అనుకోవద్దు. సోదర భావంతో మనందరం ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం అన్నట్లు. నేను ఈ విషయాలు ఎత్తకుండా ఏదో వేరే సంగతులు మాట్లాడుకోవచ్చు,
కానీ దేవుని ఆత్మ నన్ను బలవంత పెడుతున్నాడు. ఏమనో తెలుసా? ఇతరుల మనస్సుల్లో నువ్వు ఖండించి దిద్దుబాటు చేసేటువంటి ఉపదేశం చేసినప్పుడు వాళ్ళ మనస్సుల్లో నీకున్న చోటు పోతుంది అని నువ్వు ఆలోచించినట్లయితే అసలు నీవు నాకు దాసుడవే కాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మనుషులను సంపాదించుకొన చూచుచున్నానా? మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషుల దయను సంపాదించుకొన చూచువాడనైతే క్రీస్తు యేసునకు దాసుడను కాకయే పోదును. గలతీ పత్రిక 1:10 పౌలన్న మాట అది. నిజమాడినందున మీకు శత్రువునైతినా అంటాడు. కొంతమందికి బాధ కలుగుద్ది, కొంతమందికి నొప్పి కలుగుద్ది. ఈ సంగతులు ఎందుకు? ఎక్కడ దాకా వద్దు, ఏ సంగతో వద్దు. సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది అన్న విషయంలో కొంతమంది, చాలామంది పెద్ద పెద్ద దైవజనులందరూ కూడా వాళ్ళందరి కాళ్ళు కడగడానికి కూడా పనికిరాం మనం, అంత గొప్ప సేవ చేసిన మహానుభావులు. కానీ ఈ విషయంలో వాళ్ళకి అందిన ప్రత్యక్షత అంతవరకు దాన్ని అలాగ చెప్పున్నారు. కానీ మనం లేఖనాన్ని ప్రత్యేకంగా పరిశీలించినప్పుడు ఖచ్చితంగా శ్రమలలోనే సంఘము పరిపూర్ణ సిద్ధి పొంది ఎత్తబడుతుంది అని నేను నమ్మి లేఖనానుసారంగా బోధిస్తూ ప్రకటించినప్పుడు శ్రమలు అసలు మనకి ఏ విధమైన శ్రమలు ఉండవు, శ్రమలన్నిటికీ ముందే సంఘం వెళ్ళిపోతుంది అనే బోధలో పెంచబడిన వాళ్ళందరికీ కూడా కొంచెం గాయం కలిగి అవసరమైతే వాళ్ళ మనస్సుల్లోంచి నా ప్లేస్ కూడా కొట్టేయచ్చు. ఇప్పుడు మరి వాళ్ళ మనస్సుల్లో ప్లేసు సంపాదించడానికి నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే నేర్పరి సుమతి అన్నట్టు, మరి పాపం వాళ్ళేమో పారంపర్యంలో మరి మాకు సీనియర్ ఆయన అట్లా చెప్పాడు, తర్వాత వచ్చిన ఆయన కూడా అంతే చెప్పాడు, ఇప్పుడున్న ఆయన కూడా అదే బోధిస్తున్నాడు మాకు, నువ్వేమో మంచోడు అనుకుంటూ నువ్వేందో ఈ సంగతి చెబుతున్నావు అని కొంతమంది నన్ను పారంపర్య బోధన బట్టి పక్కన పెట్టే అవకాశం లేకపోలేదు. అయినా పర్వాలేదనే ఫిక్స్ అయి నేను మాట్లాడుతున్నా కొంతకాలంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నాకు నేర్పించినంత వరకు సత్యములు, బైబిల్ అంతా ఎరిగిన జ్ఞానినని మేధావినని నేను చెప్పను. ఆ ముక్క ఎవరు చెప్పినా ఒట్టిదే. నేనుగా వాక్యాన్ని ధ్యానించాను. బైబిల్ వ్యాఖ్యాతలు ఏమని బోధించారో అది కూడా ధ్యానించాను. నాకు ముందున్న ఉపదేశకులు, నా సమకాలీన ఉపదేశకులు ఏం బోధిస్తున్నారో వాటిని కూడా లక్ష్య పెట్టాను. అన్నిటినీ పరిశీలించి మేలైన దాన్ని చేపట్టమని ముందే చెప్పాను కదా. సత్యం చాలా ప్రాముఖ్యమైందని. ఆ సత్యం నాకు అవసరం, సత్యమే కావాలి, సత్యమే బోధించాలి అని మంకుపట్టు పట్టి కూర్చొని దాన్ని తేటగా తీసుకొని నాకు పూర్తిగా గ్రహింపున్న సంగతులు మాత్రమే నేను ఎత్తి మాట్లాడుతున్నా. కొంతమందికి ఇంకొక కారణం చేత నేను నచ్చను. షాలేము రాజు సువార్త బాగా చెప్తాడు, ఆ వేదాల జోలికి పోకుండా ఉంటే బాగుండు, ఆ హైందవ సాహిత్యం జోలికి పోకుండా ఉంటే బాగుండు. పాటలు బాగా పాడతాడు, సువార్త కూడా బాగా చెప్తాడు వేరే కోణంలో. ఈ అన్యమత సాహిత్యం జోలికి పోతాడు, అక్కడే అతను కొంచెం బాధ కలిగిద్ది. నీకు బాధ కలిగితే నన్నేం చేయమంటావు, ఎగరమంటావా? నీకు అర్థం కాలేదు, నీ కర్మ అది, నేను చేసేది ఏముంది? అఫ్ కోర్స్ నన్ను పక్కన పెడతావు, మహా పెడితే పోనీ నీ బోడి మనసులో ప్లేస్ పోతే దేవుని దగ్గర నాకు ప్లేస్ ఉంటుంది. నీ హృదయంలో ప్లేస్ ఎంతవరకు ఇస్తావు నువ్వు నా నెత్తిన పెట్టే కిరీటం ఏ పాటిది? కానీ నా దేవుడు పెట్టాలి కిరీటం, నా దేవుని మనసులో స్థానం ఉండాలి. కాబట్టే కొంతమంది పచ్చిగా నన్ను ద్వేషించి నా మీద డైరెక్ట్గా వ్యతిరేకంగా పోస్టులు పెట్టి అవమానపరచాలని చూసి నా లక్ష్య పెట్టకుండా ఎదురు తిరిగి పోరాడి నేనున్న పందాలోనే కొనసాగుతున్నా. ఎందుకంటే లేఖనానుసారంగా అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఏ విధము చేతనైనా నశించిపోతున్న ఆత్మలను రక్షించడం కోసం పౌలు మహనీయుడు ఏథెన్సులోనున్న వ్యక్తులకు
సువార్త చెప్పటానికి, యూదులకు చెప్పటానికేమో పరిశుద్ధ లేఖనాలలో నుంచి యూద సమాజ మందిరాల్లో పాత నిబంధన లేఖనాలను ఎత్తి తర్కించాడు. ఏదెన్సులోని అన్యులతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి సువార్త ఎలా చెప్పాలి అని ఆలోచన చేసి ఆ ఏదెన్సు పట్టణం బహు విగ్రహములతో నిండి ఉండుట చూచి ఆత్మ పరితాపము పట్టలేక ఆవేదన పడి వీళ్ళకి ఎలా పరిచయం చేయాలి ప్రభువునని అన్వేషించి వారి దేవతా ప్రతిమలను చూచుచు వారి దేవాలయాలు తిరిగాడట. ఏం అవసరం అండి పౌలుకి వాళ్ళ దేవాలయాలు తిరిగే అవసరం ఏముంది? ఈరోజంత బొమ్మ మనకు కనపడతారు, మనోళ్ళు గందరగోళం అయిపోతారు. ఆయన పక్కాగా వాళ్ళ దేవాలయాలని తిరిగాడు. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా తెలియబడని దేవునికని వ్రాయబడిన ఒక బలిపీఠము నాకు కనపడెను అని ఉంది అందులో. తెలియక మీరు దేని యందు విశ్వాసం ఉంచితురో, మీరు ఆల్రెడీ నమ్ముతున్న దాన్నే నేను మీకు ప్రచురం చేస్తున్నాను అన్నాడు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 23వ వచనంలో ఉంటుంది ఈ మాట. కానీ ఇలాగ నేను మాట్లాడినందున కొంతమంది హృదయంలో నాకు ప్లేస్ పోయింది. పర్వాలేదు. నిజంగా సత్య ప్రేమికులు, సత్య సంబంధులు, సత్యాన్వేషకులు, సత్యాసక్తి కలిగిన వారు, నిజమైన ఆత్మీయతను ప్రేమించేవారు, దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా ఇష్టపడేవాళ్ళు, వాక్యానుసారంగా బ్రతకగోరేవాళ్ళు ఎంతమంది ఉన్నారో వారందరి హృదయంలో తప్పకుండా దేవుడు నాకు ప్లేస్ ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. అదైతే మెజారిటీ ఉండదు, మైనారిటీ ఉంటుంది. ప్రారంభం నుంచి కూడా అంతే. యేసును ద్వేషించిన వాళ్ళు ఎక్కువ, యేసును ప్రేమించిన వాళ్ళు తక్కువ. పౌలు, పేతురు, యోహాను ఇత్యాది భక్తులను ద్వేషించిన వాళ్ళు ఎక్కువ, ప్రేమించిన వాళ్ళు తక్కువ. ప్రపంచ ప్రజలంతా అందరితో కూడా సంఖ్యలో పోల్చుకుంటే మిగిలిన జనాంగం అంతా ఎక్కువ, దేవుని సంబంధులు, సత్య సంబంధులు తక్కువ. ఇదైతే మెజారిటీ ఉండదు, మైనారిటీ ఉంటుంది. అయినా పర్వాలా. గంగి గోవు పాలు గరటడైనను చాలు, కడవడైననేమి కరము పాలు అన్నాడు. ఏమండి, మంచి గోవు పాలు ఒక గంట చాలు, కడవడైతేనేమి గాడిద పాలు అన్నట్లు సత్యాన్ని ఇష్టపడని వాళ్ళు వాళ్ళు ప్రేమించినా ఒకటే, ప్రేమించకపోయినా ఒకటే. సత్యాన్ని ఇష్టపడే హృదయాలు 10 హృదయాల్లో నాకు స్థానం ఉన్న ఆ 10 మందిని బట్టి దేవుడు నా నెత్తిన కిరీటం పెట్టే అవకాశం ఉంటుంది. నేను ఒక తీర్మానం చేసుకున్న, అబద్ధం చెప్పకూడదు. అబద్ధాలు 2 రకాలండి. ప్రభు చిత్తమైతే మళ్ళొకసారి ఎప్పుడన్నా చెప్తా. ఆ 144,000 మంది గురించి ఉంటుంది. ప్రకటన 14లో 1,44,000 మంది. వాళ్ళ గురించి 2 మాటలు అంటాడు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, వీరి నోట ఏ అబద్ధము లేదు, వీరు అనింద్యులు అంటాడు. దేవుని చిత్తమైతే ఒక్కసారి ఆ టాపిక్ ఎత్తి చెప్తాను నేను తప్పకుండా, అసలు వాళ్ళు ఎవరు అనే విషయం. కాబట్టి మనుషులతో మనుషులాడే అబద్ధాలు, అలాగే దేవుని ఎదుట మనిషి ఆడే అబద్ధాలు. దేవుడు దేన్ని సీరియస్గా తీసుకుంటాడంటే, ఒక దైవ సేవకుడుగా ఉన్నవాడు తన నోట అబద్ధపు బోధ చేస్తే వినేవాడి శరీరానికి నష్టం కాదు, వాడి ఆత్మకు నష్టం. శరీరానికి నష్టం కలిగించే అబద్ధాలు ఒకవేళ దేవుడు క్షమించే అవకాశం ఉందేమో కానీ, ఆత్మలకు నష్టం చేకూర్చేటువంటి బోధ పొర్రపాటును కూడా దేవుడు ఊరుకోడు. దాని విషయంలో ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. కాబట్టే సంఘానికి ఉపదేశించాల్సిన సిద్ధాంతపరమైన పునాదులు కావచ్చు, భవిష్యత్తు సంభవాలు కావచ్చు, నేను మా బ్రదరు చెప్పాడు, మా పెద్ద ఆయన చెప్పాడు, మా చిన్న ఆయన చెప్పాడు, ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు, ఇక ఆయన చెప్పింది నంది అంటే నంది, పంది అంటే పంది అన్నట్టు ముడి వేసుకొని వాళ్ళు చెప్పిందే మనం చెప్పినట్టుగా కాకుండా, మనంగా కూడా వ్యక్తిగతంగా వాక్యాన్ని ధ్యానించి పెద్దలు చెప్పినవి, పౌలు చెప్పిన బోధ అలాగునున్నదో లేదో బెరయ విశ్వాసులు పరిశీలనగా చూసినట్టు బెరయ విశ్వాసుల అనుభవంలోనికి మనందరం రావాల్సి ఉన్నది. ఎందుకంటే ఇక రాకడ దగ్గర వస్తుంది, సమయం ఆసన్నమైంది. ఒకటొకటి ఇక ప్రకృతి వైపరీత్యాలు, సంభవాలు స్టార్ట్ అవుతున్నాయి. కరోనా ఇంకా ఒక కొలిక్కి రాలా, మళ్ళా కరువు రాబోతుంది.
కరువు ఎలా రాబోతుందో తెలుసా? 2 విధాలుగా మళ్ళీ అదొక ప్రమాదం ఉంది. ప్రార్థన చేయాలి. ఇప్పుడు కరోనా వచ్చినా కొంతమంది దగ్గర కాసులు ఉన్నందున ప్రాబ్లం లేదనుకుంటున్నారు. కాసులున్నా కూడు దొరకని రోజులు రాబోతున్నాయి. ఇప్పుడు 2 కారణాలను బట్టి కరువు రాబోతుంది. ఒకటి, ఈ లాక్డౌన్ కొనసాగింపు అలానే కొనసాగితే టోటల్గా దేశమే ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పటికే చాలామంది ఎఫెక్ట్ అయిపోయి ఉన్నారు. మధ్య తరగతి కంటే కింది స్థాయి వ్యక్తులు ఇప్పటికే అన్నానికి లేని పరిస్థితికి వచ్చేసారు. గవర్నమెంట్ ఎంతకాలం పోషించింది? ఇబ్బందే. ఇప్పటికే సగం కరువు వచ్చేసింది. అయితే ఈరోజు ఇందాక అందిన వార్త, మిడతల దండు బయలుదేరిందని. అంతకుముందు పాకిస్తాన్లో ఉందిలే అనుకున్నారు, రాజస్థాన్లోకి వచ్చింది. ఇక రాజస్థాన్లోకే కాదు, ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా రాబోతుందని ఇందాక న్యూస్లో చెప్తా ఉన్నారు. కోట్ల కొలది మిడతల గుంపు. మీకు గుర్తుందా? మిడతలు అనగానే మీకు ఐగుప్తు రావాలి గుర్తులోకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే టైంలో ఐగుప్తులో ఏం జరిగిందో గుర్తు రావాలి. అంటే వరుసగా ఒక్కొక్కటి కఠినమైన పరిస్థితులు రాబోతున్నాయి. గతించిన దినములే కాస్త ప్రశాంతమైన దినములు. సోదరి సోదరులరా, గుర్తుపెట్టుకోండి. గతించిన దినములే నెమ్మది గల దినములు. ఇక రాబోతున్న దినములన్నీ ప్రభువు తన రాకడకు ముందు చెప్పిన సంభవాలలో జరిగేటువంటి సంభవాలన్నీ నెరవేరేటువంటి దినములు, కఠినమైన రోజులు. ఇంకా మనం పారంపర్యంలో ఉన్నదాన్నే పట్టుకొని కూర్చోకుండా కొంచెం విశ్లేషించుకొని, ఆలోచించుకొని, వివేచించుకొని నీకు దేవుడు అప్పచెప్పిన మందను నువ్వు మళ్ళీ కలుసుకుంటావు. తప్పకుండా కొద్ది కాలం తర్వాత దేవుడు మళ్ళా సంఘాన్ని సమకూరుస్తాడు. మళ్ళా సంఘం సమకూర్చబడినప్పుడైనా సరే సత్యము వారికి బోధించడానికి మళ్ళొక్కసారి లేఖనాన్ని ధ్యానించు. పెద్దల్ని మనం తృణీకరించటం కాదు, వాళ్ళని అమర్యాదగా మాట్లాడటం కాదు. ముంగమూరి దేవదాసయ్య గారు మహానుభావుడు ఒక చక్కని బంగారం వంటి మాట మాట్లాడాడు. అది ఒక సూక్తి, బంగారు సూక్తి. ఏ మతమును కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ డినామినేషన్ కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. తెలియనివి దేవునిని అడిగి తెలుసుకొనవలెను. ఇతరులు ఒకవేళ వాళ్ళు చెప్పిన బోధలో ఏదన్నా లోపం ఉంటే మహానుభావులు, గొప్పవాళ్ళు ఈ ఒక్క పాయింట్ ఎందుకో వాళ్ళు మిస్ అయ్యారని నేను మర్యాదగానే మాట్లాడుతున్నాను, కానీ వాళ్ళని తృణీకరించను గాక తృణీకరించను. నేను చెప్పేదాన్ని కూడా ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఇదే పందాన్ని అనుసరించి జాగ్రత్తగా విశ్లేషించుకోవాలి, వివేచించి మాట్లాడాలి. తొందరపడి ఆవేశాలకు లోనై ద్వేషించారనుకో, తప్పకుండా దానికి మీరు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. మీరు అలా అంటే లైవ్లో ఉన్నవాళ్ళు కాదు, తర్వాత వినేవాళ్ళు కావచ్చు. ఎందుకంటే నేను చేసే ఉపదేశం అభిమానులే కాదు, విమర్శకులు కూడా చూస్తారని నాకు తెలుసు. అందుకే అందరికీ చెప్తున్నా, నన్ను ద్వేషించాలన్నా కూడా కొంచెం ఆలోచించండి అని చెప్తున్నాను. సరే, ఎందుకు అందరం జాగ్రత్త పడాలని చెప్తున్నానంటే ప్రకటన గ్రంథంలో చెప్పినటువంటి సంభవాలన్నీ ఇక వరుసగా జరుగుతాయి. చూస్తానే పరిస్థితులు ఎలా మారినాయో ఇప్పుడే మీకు అర్థమైంది. ఇప్పటికే కని విని ఎరుగని రీతిలో ఇప్పుడు మిడతల వ్యవహారం కూడా అదే. 28 సంవత్సరాల క్రితం వచ్చిందంట అట్లాగా. ఇప్పుడు మళ్ళా స్టార్ట్ అయింది, ఇంకా అంతకంటే ఎక్కువ సంఖ్యలో. మొత్తం ఇప్పుడు గడగడలాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక్క పంట పొలం మీద పడ్డదంటే ఒక్క రౌండు ఒక రోజుగా ఒక ఏరియాగా ఒక రోజుకో లెక్క చెప్పాడు. ఒక 35 నుంచి 36 వేల మంది తినే ఆహారాన్ని ఒక్క రౌండ్లో కొట్టి తినేస్తాయంటాయి. అంటే ఒక్కసారి ఒక పొలం మీద ఈ మిడతల దండు పడిందంటే దానికి ఒక కొలత చెప్పాడు. అది ఒక డేకో లేకపోతే ఇంత పొలానికనో. అది వాలిందంటే చాలు 35 వేల మంది ఫుడ్ అయిపోయినట్టే. అట్లాగా ఇక అది ఎన్ని ఎకరాల మీద పడబోతుందో, ఎంత కరువు రాబోతుందో. ఇక పంట పండితే కదా మన దగ్గర డబ్బులున్నా కూడా డబ్బులు పెడితే మీకు రైస్ అది రావటానికి. డబ్బులున్నా అమ్మేదానికి సరుకు లేకపోతే, కొనుక్కునేదానికి మనకు సరుకు లేకపోతే
కాగితాలు తినలేముగా. బంగారం తింటామా, వెండి తింటామా? తిండి కావాలిగా. కానీ ఆ కఠినమైన రోజులు కూడా రాబోతున్నాయి. అయితే భయపడకండి, నీతిమంతుడి విశ్వాస మూలమున జీవించును. ప్రపంచం మొత్తానికి కరువు వచ్చిన దేవుని పిల్లలకు భయం అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చిన దేవుడు తప్పడు. హల్లెలూయా. సింహపు పిల్లలైనా పొదువగలిగే ఆకలి కొనినా, సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి కొనినా, నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా. నీ ఉన్నంత వరకు నీ పిల్లలు చూసుకోవా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఆయన ఉండగా మనకేం కరువా? ఎంత కఠినమైన కరువులో కూడా పోషించగల దేవుడు ఎటో పక్క మనకి. ఎందుకంటే కరువు కాలంలో దేవుడు మనల్ని ఎలా ఆదుకుంటాడో ముంగుర్తుగానే ఏలియాకి ఆ పరిస్థితిని అనుమతించి ఏలియాను పోషించి చూపించాడు మనకి. కాబట్టి ఏలియా విషయంలో నమ్మకంగా ఉన్న దేవుడు సత్యం కొరకు రోషం కలిగి దేవుని పట్ల ఆసక్తి కలిగిన మన విషయంలో కూడా అదే నమ్మకాన్ని చూపిస్తాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక జాగ్రత్త పడాలి, అందరం జాగ్రత్త పడాలి. సేవకులు ఏం బోధిస్తున్నారో జాగ్రత్తగా మళ్ళీ ఒక్కసారి ఎక్స్రే చేసుకోవాలి. కొద్ది కష్టపడాలి. కష్టపడకుండా, వాక్యాన్ని పరిశీలించకుండా, ధ్యానించకుండా, మీకు మీరుగా వ్యక్తిగతంగా సొంతంగా విశ్లేషించుకోకుండా, దాన్ని ఆలోచన చేయకుండా పారంపర్యం మీద డిపెండ్ అయితే నీ మీద తప్పు ఒకటి మోపుతాడు దేవుడు. అదేంటంటే యెజబేలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నీ బాగున్నాయి కానీ ఇదిగో ఇది ఉంది నీ దగ్గర అంటాడు దేవుడు. అందుకే కష్టపడాలి. సేవకుడు ఏం బోధిస్తున్నాడో చూసుకోవాలి. విశ్వాసులు కూడా ఏం వింటున్నారో చూసుకోవాలి. ఏం వింటున్నారు, ఏం నేర్చుకుంటున్నారు, వారి ఆత్మీయ అంతస్తు ఏ మెట్టుకు ఎక్కిందో కూడా చూసుకోవాలి. క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకు సిద్ధపడుతున్నారో లేదో జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే ఇబ్బంది అయిపోతుంది. పారంపర్యం కొన్ని విషయాల్లో మనం ఫాలో అవుతున్నాం, అన్నీ కూడా ఎక్స్రే చేసుకోవాలి. ఎందుకంటే పారంపర్యాన్ని అనుసరించి తల్లిదండ్రులను పక్కన పెట్టి, తల్లిదండ్రులారా నా వలన మీకు ఏది ప్రయోజనమో అది దేవార్పితమని తల్లిదండ్రులని అభాగ్యులను అలాగ వదిలేస్తున్నందున యేసుప్రభు ఏమన్నాడు? పారంపర్యము నిమిత్తమో దేవుని వాక్యమును మీరు ఎందుకు నిరర్ధకం చేస్తున్నారు? అవునా? పారంపర్యాన్ని గౌరవించి, మీ సొంత ఆచారాన్ని గౌరవించి, మీ సమస్త ఆచారాన్ని గౌరవించి మీరు నా వాక్యాన్ని ఎందుకురా నిర్లక్ష్యం చేస్తున్నారని వాక్యమై ఉన్న క్రీస్తు మందలించిన సంగతి మనం మర్చిపోకూడదు. అన్ని సంఘాల వాళ్ళు ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. జాగ్రత్త పడండి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం, స్తోత్రం చెప్దాం. అన్ని బోధల విషయంలో మళ్ళీ ఒక్కసారి ఎక్స్రే చేసుకోవాలి. రేపు క్రీస్తు న్యాయపీఠం ముందు మనం నిలబడినప్పుడు బుద్ధిహీనుడాని తిట్టులు తినకుండా, బళా నమ్మకమైన మంచి దాసుడా సత్యమును బోధించావురా, సత్యమును నేర్పించావురా, నా బిడ్డలకు ఏ అబద్ధం కూడా నువ్వు బోధించలేదు, నీ నోట ఏ అబద్ధము లేదు. దేవునికి మహిమ. ఏమండి, ఈ పాట పాడదాం. సత్యం నాకు తెలియాలని, సత్యంలో నే నడవాలని. టెంపో స్లో అవుతుంది, కొంచెం స్పీడ్. సత్యం నాకు తెలియాలని, సత్యంలో నే నడవాలని. అరే ఇంకొకటి లేదా? ఆశయ్యా సర్వ సత్యంలో. ఇంకొకటి ఎడిపోయాడు. దేవునికి స్తోత్రం.
స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అందరం కలిసి మళ్ళీ పాడదాం. కలిసి పాడండ్రా. సత్యం నాకు తెలియాలని, సత్యంలోనే నడవాలని నా ఆశయా. మళ్ళీ సత్యం నాకు తెలియాలని, సత్యంలోనే నడవాలని నా ఆశయా. సర్వ సత్యంలోనికి నడుపుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. సర్వ సత్యంలోనికి నడుపుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, ఆమేన్. నీలో నేను కలసి ఉండాలయ్యా. మనం కలసి ఉండాలయ్యా. కలసి ఉండాలయ్యా. మనం కలసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా. దేవునికి మహిమ. సత్యం నాకు తెలియాలి, సత్యమే కావాలి. కొంతమంది దీన్ని అసలు పట్టించుకోవాలా, కానీ ముఖ్యం తప్పకుండా దానికి ఖచ్చితంగా దేవుడు పెద్ద పీట వేస్తాడు. దాన్ని మర్చిపోకూడదు. నువ్వేం విన్నావో, ఏం నేర్చుకున్నావో, ఏ బోధలో పెంచబడ్డావో, ఏ ఉపదేశం నీకు అందిందో, ఎలాగ నువ్వు దాన్ని నమ్మావో మొత్తం అడుగుతాడు. నువ్వు ఆయన చెప్పాడని నువ్వు నమ్మాను అంటున్నావు, నువ్వెందుకు చదవాల వాక్యం అంటే, ప్రభా కుదరలేదు ప్రభా, నాకు నేను ఏంటంటే రోజుకు ఒక అధ్యాయం చదివే బాపతు కదా, నాకు అంతగా దానికి సమయం లేకపోయా ప్రభా అంటే, అట్లయితే తాను నష్టపొందినట్టే నువ్వు కూడా నష్టపోతావు పోమంటాడు. తాను నష్టం పొందినట్టు నువ్వు కూడా నష్టం పొందుతావు పోమంటాడు. మనం ఏం విన్నామో, ఎలా మనల్ని మనం నిర్మించుకున్నామో ఆ దినమున అగ్నియే దాన్ని పరీక్షించునన్నాడు. ప్రతివాడు తన్ను తాను ఎలాగూ కట్టుకొనుచున్నాడో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం తీసుకో ఒక్కసారి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దాని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. అంటే ఇతడు కష్టపడి కూడా వీనికి ఏం మిగలదన్నమాట. ఇల్లు కాలిపోయినోడికి ఏం మిగిలిద్ది? బూడిద మిగిలిద్ది. అట్లాగే కొంతమంది వాక్యం విషయంలో సీరియస్గా తీసుకోకుండా ఈ పై బోధలు చేసుకుంటా సరైనటువంటి ఉపదేశాన్ని, సత్యాన్ని ప్రజలకు అందించడానికి సున్నతి గల హృదయంతో జాగ్రత్తగా వాక్యాన్ని న్యాయంగా క్రమంగా నిర్వచించకుండా తేడాగా వెళ్ళిపోయినటువంటి వారందరికీ కూడా రేపు బూడిద మిగిలే అవకాశం ఉంటుంది. అందుకే మనల్ని మనం ఎలా నిర్మించుకుంటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. మనకు అప్పజెప్పబడిన మందను మనం ఎలా నిర్మించుకుంటున్నామో కూడా చాలా జాగ్రత్తగా మనం పరిగణలో తీసుకోవాలి. నా విషయంలో నాకున్న భారం చెప్తున్నా. లోకంలో నేను దాదాపు 20 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా అబద్ధాన్ని నేను మొక్కాను, ఆరాధించాను, పారంపర్యాన్ని గౌరవించి. మా తాత, మా ముత్తాత, మా అయ్య మొత్తం దానికే మొక్కారు. సో నేను కూడా దాన్నే ఫాలో అవ్వాలని 20 ఏండ్ల ప్రాయం వచ్చిన దాకా పారంపర్యాన్నే ఫాలో అయ్యాను. ఒక అబద్ధాన్ని, బహుదేవత ఆరాధన చేసిన వాడను. కానీ దేవుడు మనోనేత్రాలు వెలిగించిన తర్వాత అది సత్యము కాదు గనక విసర్జించా. ఆ విషయంలో సత్యం కోరుకున్న నేను లేఖనంలో కూడా సత్యాన్ని ఖచ్చితంగా నేను సత్యమే చేతబట్టుకొని ఉండాలి అనే విషయంలో కూడా భారం కలిగి ఉన్న దేవుడు నాకు కృపనిచ్చాడు. కాబట్టి నన్ను వెంబడించుతున్నటువంటి వారందరూ ప్రత్యక్షంగాను పరోక్షంగాను
ఇక్కడ దగ్గరలోనూ సుదూర ప్రాంతాల్లో ఉండి కూడా నన్ను వెంబడిస్తున్న బిడ్డలు అందరూ కూడా ఈ సత్యాన్ని మీరు గ్రహించి మీరందరూ కూడా వాక్య విషయంలో దాని విలువ నెరిగిన వారై జాగ్రత్త పడండి. ఎందుకంటే మనకు ఖచ్చితంగా వాక్య అవగాహన కావాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ తుయతైర సంఘంలో చెప్పాడు, యెజబేలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. అది ఇప్పుడుది కాదులే, ఎప్పుడుదో పారంపర్యం. మనం ఎందుకు దాన్ని రద్దు చేయాలి? మనం ఎందుకు దాన్ని పక్కన పెట్టాలి? మనం ఎందుకు దాన్ని ఖండించి మనం శత్రువులం కావాలి? ఈ మాట మార్టిన్ లూథర్ అనుకుంటే ఈరోజు అసలు ఈ గ్రంథమే మన చేతికి వచ్చేది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్టిన్ లూథర్ అలా అనుకుంటే పరిస్థితులు వేరుగా ఉండే, ఇంకొక రకంగా ఉండేవి. కానీ అలా అనుకోవాలా. లోకమంతా నాకు శత్రువులు అయిపోయినా, లోకమంతా నాకు వ్యతిరేకమైపోయినా, సంఘమంతా నన్ను ద్వేషించినా సరే, దేవుడు ఒక్కడి హృదయంలో నాకు స్థలం ఉంటే చాలు, సత్యమే నాకు కావాలని సత్యం కోసం పట్టుబట్టి సంస్కరణోద్యమానికి నాంది పలికినటువంటి మహనీయుడు మార్టిన్ లూథర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద్వేషించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, తృణీకరించబడ్డాడు, చంపబడబోయాడు, చావుకైనా తెగబడ్డాడు. కానీ పారంపర్యంగా వచ్చే అబద్ధ బోధకు మాత్రం రాజీ పడల. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ విధంగా మనం గమనించుకొని అందరి హృదయాల్లో కూడా సత్యం కొరకైన చైతన్యం రావాలి, సత్యం కొరకైన ఆసక్తి రావాలి. లోకంలో ఉన్న అబద్ధంలో నుండి సత్యదేవుని దగ్గరకు వచ్చాం. సత్యదేవుని సంఘంలో కూడా యెజబెలు ఆత్మ పనిచేసి కొంత తడబాటుకు గురి చేసింది భక్తుల్ని. దాన్ని గుర్తుపట్టి, దాన్ని ఎండగట్టి, దాన్ని విసర్జించాలి, దాన్ని లాగి బయటపడేయాలి. ఇక్కడ మనం యెహూ అనుభవంలోకి రావాలి. యెహూ ఏం చేశాడో, ఆ దుర్మార్గురాలిని పడవేయండి అక్కడి నుంచి అన్నాడు. యెహో పక్షంగా ఉన్నవారెవరో బిల్డింగ్ మీద ఉండి యెజబెలు దూరంగా వస్తున్నటువంటి యెహూను చూసి, యెహో సమాధానంగా వస్తున్నావా? జిమ్రీ వంటి వాడా, తన యజమానుని చంపిన జిమ్రీ వంటి వాడా, నువ్వు సమాధానంగానే వచ్చుచున్నావా అంటే, దుర్మార్గురాల నీతో సమాధానం ఏమిటి? నీతో సమాధానం ఏమిటి? పొరపాటు బోధతో మనకు రాజీ ఏమిటి? అబద్ధంతో మనకు రాజీ ఏమిటి? నో నో నో, ఎప్పటికీ కుదరదు. కింద నుండి గుర్రం మీద ఉండే కేకేశాడు యెహూ. యెజబెల్ ఆ బిల్డింగ్ మీద నుండి చూస్తూ ఉంది, మిద్దె మీద నుండి, భవంతి మీద నుండి. దాని ప్రక్కన చెలికత్తెలు సంథింగ్ ఉన్నారు. యెహోవా పక్షంలో ఉన్న వాళ్ళు ఎవరు మీలో అంటే కొంతమంది వంగి చూశారు. ఆ దుర్మార్గాలను ఎత్తి కింద పడేయండి అన్నాడు. ఎత్తి కింద పడేస్తే గుర్రాల చేత తొక్కించబడి చచ్చిపోయింది. అవుతున్నా అక్కడికక్కడే పీస్ అయిపోయింది. యెజబెలుని అంతమొందించే యెహోవాగా మనం రూపాంతరం చెందాలి. ఆ ఒక్క విషయంలో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పట్టుదల, ఆ రోషం లేనప్పుడు మనం మంచి మార్గదర్శకులుగా ఉండలేం. ప్రతి విషయంలో కూడా మనం సంఘానికి నేర్పించాల్సినటువంటి బేసిక్స్, పునాది సత్యాలు కానీ, సంఘం ఏ ఘట్టంలో, ఏ సిచ్యువేషన్లో, ఏ సన్నివేశంలో ఎలాగ అడుగులు వేయాలో సంఘానికి మనం గ్రహింపు కలిగించకపోతే సరైన మార్గదర్శకులంగా మనం ఉండం. దేవుని గద్దింపుకు గురవుతాం. తుయతైర సంఘపు దూత అనుభవంలో మనం ఉన్నట్లు అవుతుంది. కనుక జాగ్రత్త పడాలని నా సహదాసులను, విశ్వాసులను, పరిచారకులను అందరినీ కూడా దేవుని ప్రేమను బట్టి హెచ్చరిస్తున్నా. ఆ పెద్ద మేధావి బయలుదేరాడని అనుకుంటారేమో. నేను మేధావినని చెప్పలేదు, కానీ సత్యాన్ని ప్రేమించేవాడిగా నేనున్నాను. మీరు కూడా అలాగే జాగ్రత్తగా ఉండండి. నీది నీకు సత్యమైతే మాది మాకు సత్యమే అని మీకు ఒకవేళ అనిపిస్తే నేను చేయగలిగింది ఏం లేదు. నేను నాది పరిశీలన చేసుకుంటున్నాను. మీది కూడా జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి పారంపర్య బోధన పక్కన పెట్టి మీరుగా ధ్యానించి అవసరమైన దిద్దుబాటు జరగవలసి ఉంటే తప్పకుండా దిద్దుబాటుకు పూనుకోమని దేవుని ప్రేమను బట్టి బ్రతిమాలుతున్నా. అంతే. మిమ్మల్ని తృణీకరించట్లేదు, లేకపోతే తేలిగ్గా అవమానంగా నేను మాట్లాడట్లేదు. దయచేసి ఈ సంగతిని గమనించండి. ఇక సంఘం ఎత్తబడే విషయంలోకి వచ్చేటప్పటికి నేనేమని బోధించాను? సంఘం
శ్రమలు రెండు విధాలు. అంత్య అబద్ధ క్రీస్తు ముద్ర వేయించుకున్నటువంటి వ్యక్తులను, తరువాత విడవబడిన వారిని, వీళ్ళిద్దరిని దేవుడు వాళ్ళకి పంపేటువంటి శ్రమలు ఒకటి. అంత్య అబద్ధ క్రీస్తు బయలుపరచబడిన తరువాత, వాడు అధికారం చేపట్టిన తరువాత కొంతకాలం సంఘం భూమి మీదనే ఉండి వాడి చేత శోధింపబడి శుద్ధ సువర్ణమై సంపూర్ణ సిద్ధి పొంది ఎత్తబడేటువంటి ఘట్టం. వాడు ఆ సంఘాన్ని ఆ మెట్టు కొరకు, లేకపోతే ఆ అనుభవం కొరకు వాడు పెట్టేటువంటి టార్చర్. ఇందులో సంఘం ఉంటుంది. అంత్య అబద్ధ క్రీస్తు పెట్టే శ్రమలలో సంఘం ఉంటుంది. దేవుడు పంపించేటువంటి ఉగ్రతలో సంఘం ఉండదు. దేవుడు పంపించేటువంటి ఉగ్రతలో సంఘం ఉండదు, వెళ్ళిపోతుంది. అంత్య అబద్ధ క్రీస్తు తెచ్చేటువంటి శ్రమలలో మాత్రం సంఘం ఉంటుంది అని నేను బోధించాను గత కొన్ని వారాలుగా. మళ్ళా స్పష్టంగా చెప్తున్నాను. ఒకవేళ నేను నమ్మి ప్రకటిస్తున్నది ఒకవేళ అసత్యమైతే, అంత్య అబద్ధ క్రీస్తు బయలుపడక మునిపే సంఘం పోతే, ఒకవేళ నేను నమ్మినది, నేను బోధించింది అబద్ధమైపోతే, దానివల్ల సంఘానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. శ్రమలున్నాయి, జాగ్రత్త పడండి అని ప్రమాద హెచ్చరిక జారీ చేశాం. నేనే కాదు, తెలుగు రచయితల్లో, మన క్రైస్తవ రచయితల్లో కొంతమంది దైవజనులు, ఇంగ్లీష్ రచయితల్లో కొంతమంది దైవజనులు సంఘాన్ని హెచ్చరిక చేశారు. జాగ్రత్త, మనకు శ్రమలు ఉండవని, నిద్రపోవద్దు, ఉన్నాయి, జాగ్రత్త పడండి అని కొంతమంది ఎలుగెత్తి చాటారు. కొంతమంది అట్లేముండదు, అంత్యాబద్ధ క్రీస్తు బయలుపడేటప్పటికి మనం వెళ్ళిపోతామని కొంతమంది బోధించారు. ఎక్కువమంది దైవజనులు బోధించారు, అంత్యాబద్ధ క్రీస్తు బయలుపడక మునిపే సంఘం వెళ్ళిపోతుంది, సంఘం వెళ్ళిపోయినాక వాడు లైన్లోకి వస్తాడని చాలామంది దైవజనులు నమ్మారు, బోధించారు. గొప్పవాళ్లే, కానీ ఆ ఒక్క విషయంలో మాత్రం వాళ్ళు కూడా పారంపర్యాన్నే ఫాలో అయ్యారు. స్వీయంగా ధ్యానించలేదనుకు నేను అనుకుంటున్నా. ఆ ఒక్క పాయింట్లో పారంపర్యం మీదనే వచ్చినట్టున్నారు, అదే ప్రకటించారు. ఎందుకంటే వాళ్ళు ఇక సువార్త పరిచర్యలో ఉన్నందున దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి అధ్యయనం చేసే పని చేయక, వాళ్ళ సువార్త మీద, ఆత్మల సంపాదన మీద మనసు పెట్టినందున ఈ సిద్ధాంతపరమైన బేసిక్స్ విషయంలో కొంచెం రాజీ జరిగింది. అర్థమైందా? వాళ్ళకి పాపం అర్థమవుతుందో లేకపోతే ఇబ్బంది పడుతున్నారో మరి. దేవునికి మహిమ కలుగును గాక. కానీ కొంతమంది మాత్రం ఖచ్చితంగా సంఘానికి సత్యం చెప్పాలని, మనకు శ్రమలు ఉండవని, నిద్రపోవద్దు, ఉన్నాయి, జాగ్రత్త అని హెచ్చరిక చేశారు. ఇప్పుడు అందులో నేను కూడా ఒకడిని అనుకోండి. నాకంటే ముందు భక్తులు చాలామంది సంఘం శ్రమల్లో ఉంటుందని బోధించిన వాళ్ళలో ఇంగ్లీష్ రచయితలు ఉన్నారని చెప్పాను. తెలుగు రచయితల్లో జాక్ పూనెన్ గారు ఉన్నాడు. జాక్ పూనెన్ గారు సంఘం ఖచ్చితంగా శ్రమల్లో ఉంటుందని ఆయన బోధించారు. తర్వాత రంజిత్ తోఫిర్ గారు ఉన్నాడు, ఆయన కూడా అదే మొత్తుకుంటాడు. ఆయన కూడా అదే చెప్తాడు, సంఘం శ్రమల్లో శుద్ధ సువర్ణమై ఎత్తబడుతుందని. తర్వాత ఇంకా మరికొంతమంది భక్తులు ఈ సంగతులు బోధించారు. అయితే మరి ఉంటుంది అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కొంతమందికి లేదు వెళ్ళిపోయిద్దంటే ఆనందకరంగా ఉంటుంది. ఒక మాట చెప్తా, శ్రమలతో మనకి విడదీయరాని అనుబంధం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మీద ఉన్నంత వరకు అపోస్తల కార్యం మీరు జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, అపోస్తలు బోధించింది ఎక్కువ అదే. వారిని శ్రమలకు సిద్ధపరిచారు, కానీ మనకు శ్రమలు ఉండవని ఒక చోట కూడా బోధించాల. మనల్ని రక్షణ పొందుటకే దేవుడు ఏర్పరచను, కానీ ఉగ్రత పాలగుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు అని మరి వ్రాయబడి ఉంది కదా అని ఒక భక్తుడు ప్రశ్నించాడు. సంతోషం సోదరా, నీకు వందనాలు. నిజమే, నేను కూడా దాంతో ఏకీభవిస్తున్నాను. రక్షణ పొందుటకే మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, ఖచ్చితంగా మనల్ని రక్షించుకుంటాడు. ఉగ్రత పాలగుటకు మనల్ని పిలవలేదు. నేను చెప్తున్నా కదా, దేవుని ఉగ్రతలో మనము ఉండము. అంత్య అబద్ధ క్రీస్తు పెట్టేటువంటి శ్రమలలో మాత్రం సంఘం ఉండి తీరుతుంది, ముమ్మాటికి ఉండి తీరుతుంది అని నేను చెప్తున్నా. నాకంటే ముందు దైవజనులు కూడా చెప్పారు. సరే,
ఒక మాట. ఇప్పుడు వారు చెప్పింది నేను చెప్పింది తప్పై అంత్యాబద్ధ క్రీస్తు బయలుపడక మునిపే సంఘం వెళ్ళిపోయింది అనుకో, శాలేం రాజన్న అనవసరంగా నీ మాటలు నమ్మి మేము నష్టపోయాము అని మీరు నన్ను అనగలరా? ఏమనరు. ఒకవేళ నేను ఫీల్ అయినా, బ్రదర్ మీకు అనవసరంగా శ్రమలకు ముందు ఆ శ్రమల్లో మనం ఉంటామని నేను మిమ్మల్ని బోధించి ఇబ్బంది పెట్టినట్టున్నాను బ్రదర్ అని ఒకవేళ నేను ఫీల్ అయినా మీరేమంటారు తెలుసా? అన్నా ఏందన్నా బాధపడతా, మా మంచిగా కదన్నా నువ్వు చెప్పింది, మా మంచికే కదన్నా. అయ్యా మనం శ్రమలకు ప్రిపేర్ అయి ఉండాలా, సిద్ధపడి ఉండాలా, జాగ్రత్తగా ఉండాలా, భక్తిగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా, నీతిగా ఉండాలా, దేవునికి సమీపంగా ఉండాలా అని చెప్పావు. కానీ మమ్మల్ని పాడు చేయలేదు కన్నా నీ బోధ. శ్రమలకు మమ్మల్ని సిద్ధపరిచింది కానీ నిద్రపుచ్చలేదు కదన్నా. ఎందుకన్నా ఫీల్ అవుతా, పర్వాలేదు అని మీరు నన్ను ప్రశంసిస్తారు. కానీ అంత్యాబద్ధ క్రీస్తు సంఘాన్ని పెట్టే శ్రమలలో మనం వెళ్ళిపోతాం అని ఒకవేళ నేనే బోధించాను అనుకో, చివరి క్లైమాక్స్కి వచ్చేటప్పటికి సంఘం ఉంది, అంత్యాబద్ధ క్రీస్తు పాలనలో సంఘం ఉంది. కానీ నేనే ఏం బోధించాను? ఆడు వచ్చేటప్పటికి మనం వెళ్ళిపోతాం అని బోధించాను అనుకుందాం. మాట వరుసగా నేను పొరపాటును కూడా బోధించను. ఒకవేళ మాట వరుసకి అలా బోధించాను అనుకో, తర్వాత వాడు బయలుపడేటప్పటికి సంఘం ఉందనుకో, మీ విశ్వాసం బ్లాస్ట్ అయిపోయి, ఎందుకంటే మీరు సిద్ధపడరు కదా, మీరు వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు కానీ ఉండి మనం శ్రమలు ఫేస్ చేస్తామని సిద్ధపాటు లేదు కదా. సిద్ధపాటు లేనప్పుడు ఏం జరిగిద్ది? శ్రమలకు తట్టుకోలేక ముద్ర వేయించుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మనం వాడు వచ్చేటప్పటికి ఆ శ్రమలు వచ్చేటప్పటికి మనం వెళ్ళిపోతాంగా అని నిద్రాణంగా ఉంటారు కాబట్టి, మెలకువగలిగి ఉండరు కాబట్టి మీ విశ్వాసం ఎఫెక్ట్ అయిపోయి దెబ్బతిని చివరికి మీరేమంటారు తెలుసా? దుర్మార్గుడా, నీ మాట నిజమని మేము నమ్మాం, అంత్యాబద్ధ క్రీస్తు పాలన మనకు ఉండదో, మనం ముందే ఎత్తబడతామని మాకు బోధించి ఈరోజు వాడు వచ్చాడు, మా విశ్వాసం ఎఫెక్ట్ అయిపోయింది, ఇప్పుడు మేము ముద్ర వేయించుకునే పరిస్థితి వచ్చింది, ఇప్పుడు మేము ఎట్లా, మా గతి ఏంటి అని అడిగితే నా గతి ఏంటి? మీకు స్పష్టంగా అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ఈ సంగతులు నచ్చకపోవచ్చు. ఇది ముఖ్యంగా పారంపర్యాన్ని ఇష్టపడే వాళ్ళకి ఇది నచ్చకపోవచ్చు. వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా నాకు అనవసరం. సత్య సంబంధులందరికీ ఈ సత్యం ఖచ్చితంగా అంది తీరుతుంది, వాళ్ళకి ఖచ్చితంగా ఆమోదయోగ్యం అవుతుంది, ఖచ్చితంగా భక్తిపరులందరూ ఆలోచిస్తారు. నేను ఎవరిని ద్వేషించలే, ఎవరిని తృణీకరించలా. ఈ బోధ చేసిన భక్తులకు కూడా కాళ్ళు గడిగేదానికి సిద్ధంగా అని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇతర పరిచర్యలన్నిటిని కూడా ప్రశంసించి నేను మాట్లాడుతున్నా. ఈ ఒక్క విషయంలో ఇంకా కొన్ని విషయాలు, సిద్ధాంతపరమైన విషయాల్లో కొన్ని చిన్న లోపాలు ఏమైనా ఉంటే అవి కూడా నేను హెచ్చరిక చేస్తున్నా. అన్య భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ ఉన్నట్టు, భాష మాట్లాడకపోతే ఆత్మ లేనట్టు అన్న విషయం ఒకటి నేను మొన్న ప్రస్తావించాను. దాని దెబ్బ కొంతమందికి నొప్పి కలిగిద్దేమో అనుకున్నా, కానీ లేదు, దాన్ని కూడా చాలామంది అర్థం చేసుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరందరూ కూడా ఒకసారి మళ్ళా జాగ్రత్త పడాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాను. ముఖ్యంగా దైవజనులకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? సంఘములో నుండి యెజబెలుని తరిమి కొట్టాలి, ఆ దుర్మార్గురాల్ని పడద్రోయాలి, ఏలియాలమై సత్యస్థాపన జరిగించాలి. అందుకు మనకు లేఖన పరిజ్ఞానం అవసరం, వాక్య ప్రత్యక్షత అవసరం, వాక్యం కొరకు ఆకలి అవసరం, ధ్యానించటం అవసరం. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయంలో జాగరూకులై ఉండాలని. రాకడ దినాలు దగ్గర వస్తున్నాయి, వరుస సంభవాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు కొద్ది కాలం ఇలా చూపిస్తాడు, మళ్ళా బ్రేక్ చేస్తాడు, మళ్ళీ అంత ప్రశాంతమైన స్థితి కనిపిస్తుంది. కొద్ది రోజులు అలా ఉండి మళ్ళా ఇంకొకటి చూపిస్తాడు. ఇట్లా ఇక మార్చి ఇది పరాకాష్ఠకు పోయేదాకా
ఇక ఎగచాట్లన్నీ ఇక పరాకాష్ఠ ఎక్కడంటే వాడు బయలుపడినప్పుడు, అంత్య అబద్ధ క్రీస్తు బయలుపడినప్పుడు మన ఎగచాట్లు పరాకాష్ఠకి వస్తాయి. అయితే ఇందులోనే ఒక ఓదార్పు కూడా చెప్తున్నాను నేను. అంత్య అబద్ధ క్రీస్తు బయలుపడినప్పుడు సంఘము భూమి మీద ఉంటుంది, ఉన్న సంఘానికి ఏమీ కాదు అని చెప్తున్నాను నేను. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన దేవుడు అప్పుడు తన ప్రత్యేకమైన అభిషేకము సార్వత్రిక సంఘం అంటే మనందరి మీద కుమ్మరిస్తాడు. అప్పుడు జరుగుతుంది. అసలు అపోస్తలుల కార్యంలో జరిగిన దానికంటే కూడా గొప్ప కార్యాలు. తొలకరి వాన కంటే కడవరి వాన ఇంకా శ్రేష్టం కదా. అప్పుడు కురుస్తుంది కడవరి వాన. అప్పుడు నాటి ఏలియా ఒకడైతే కడవరి ఏలియాలు వందల వేల మంది లెగుస్తారు, లక్షల మంది లెగుస్తారు, కోట్ల మంది ఏలియాల గుంపు తయారైపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అందరికీ తోడై ఉండి ఆయన స్పష్టమైన కార్యాలు మన అందరి కళ్ళకు చూపించే రోజులు తొందరలో రాబోతున్నాయి. ఇది శుభ పరిణామం. ఎప్పుడండి ఆయన అద్భుతాలు మనం చూడగలిగేది? శత్రువుతో మనం ఎదురుపడ్డప్పుడా, లేకపోతే మనం ప్రశాంతంగా సింగిల్గా ఉన్నప్పుడా? శత్రువుతో తలపడ్డప్పుడా దేవుని అద్భుతాలు చూసేది? శత్రువుతో తలపడ్డప్పుడే. రాజువైన నెబుకద్నెజరు మండుచున్న ఈ అగ్నిగుండంలో నువ్వు వేస్తానని బెదిరిస్తే, నీ బెదిరింపులకు లొంగిపోయి నువ్వు చేయించిన ప్రతిమకు మొక్కుతామని అనుకుంటున్నావా? అగ్నిగుండంలో నువ్వు వేస్తే అందులో నుంచి కాపాడలేనంత అసమర్థుడు కాదు మా దేవుడు. ఒకవేళ కాపాడకపోయినా పర్వాలా, మేం మాత్రం మొక్కం అన్నారు. తీసుకెళ్ళి ఏండ్రా వెళ్ళని అన్నాడు. 7 అంతల అగ్నిగుండాన్ని ఎక్కువ చేసి ఏవిస్తే కనపడ్డా లేదా? వాళ్ళతో ఉన్నాడా లేదా? అది అంతకుముందు వాళ్ళ పక్కన ఉన్నాడు ఆయన. అంతకుముందు ఆయన సన్నిధి వాళ్ళ పక్కన చూసామా? అగ్నిగుండంలో చూసామా? శత్రువుతో తలపడ్డప్పుడే దేవుని సన్నిధి మనం స్పష్టంగా ప్రత్యక్షంగా చూడగలుగుతాం. మంచి విషయం కాదు అది? ప్రిపేర్ అవ్వద్దు మనం. ఖచ్చితంగా మనం శ్రమలలోనే సంపూర్ణ సిద్ధి పొందుతాం. శ్రమలు తప్పనిసరి. మన విశ్వాసం అగ్ని పరీక్షకు నిలవాలి. శ్రమలు అనే అగ్ని పరీక్షకు నిలవాలి. వాక్యాగ్ని పరీక్ష కూడా నిలవాలి. మనం ఏం విన్నామో, ఏది బోధించామో, ఏది నమ్మామో ఆ దినమున అగ్నియే దాన్ని పరీక్షించునన్నాడు కదా 1 కొరింథీ 3లో. ఏంటో తెలుసా? అగ్ని, నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. బండలను బ్రద్దలు చేయు సుత్తె వంటిది కాదా అన్నాడు. మనం నమ్మిన సిద్ధాంతం, మనం నమ్మిన బోధ ప్రతిదీ కూడా లేఖన కాంతిలో ఉందా లేదా చూస్తాడు. లేఖనానికి వ్యతిరేకంగా కనపడితే ఇది ఎందుకు బోధించావని నిలదీస్తాడు. వ్యతిరేక బోధ, లేఖన వ్యతిరేక బోధను నమ్మితే ఎందుకు నమ్మావు దీన్ని అంటే, అయ్యగారు అదే బోధించాడంటే నీ కళ్ళు ఏమైనాయి అంటే, ప్రభువా నేను అంత టైం లేదు, ఎందుకు ఇవ్వాలా? బెరయ విశ్వాసుని నేను మాదిరిగా చూపించి రాయించా కదా అంటే, ప్రభా బిజీ అయిపోయా ప్రభా. ఆహా, అట్లయితే పో, నీకు ఈ గతి అంటాడు. నరకానికైతే నెట్టేయడు. క్రీస్తునందు విశ్వాసమును బట్టి రక్షణ పొందుతావు, నిత్య జీవానికి చేరుతావులే కానీ మహిమలో ఉన్నత అంతస్తుని పోగొట్టుకుంటారు పొరపాటు బోధలు నమ్మినందున. మరి కొన్ని బోధలు ఉన్నాయి అసలు నరకానికి తీసుకెళ్లే బోధలు. పరిశుద్ధాత్మ కార్యాలని, దయ్యపు కార్యాలను దూషించే బోధ. దాన్ని నమ్మి అనుసరించినోడు పరిశుద్ధాత్మను దూషించి నిత్య పాపాన్ని మూటగట్టుకుంటాడు. అది డేంజర్. ఈ బోధల్లోని కొన్ని విషతుల్య బోధలు ఉన్నాయి. క్రీస్తులో నుండి, కృపలో నుండి పక్కకు తప్పించి ధర్మశాస్త్ర క్రియల మీద ఆధారపడేటట్టు చేసే బోధ. యేసు రక్తాన్ని పక్కన పెట్టి వారాలు ఫాలో అయితే అన్ని రక్షణ అని బోధించే బోధలు. ఇట్లాంటివన్నీ కూడా మనల్ని ప్రమాదంలో నెట్టేస్తూ ఉంటాయి. కొన్ని ఇట్లా తీసుకెళ్ళే ఉన్నాయి నరకానికి, కొన్ని ఏమో నరకంలోకి అయితే పోనీయవలే కానీ మహిమ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని యేసయ్య బోధించాడు గ్రంథంలో. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు గ్రహిస్తారని, ఇది మొదలుకొని లేఖనాన్ని ధ్యానించి జాగ్రత్త పడతారని మళ్ళొకసారి ప్రేమగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా,
ముందుగా ఇప్పుడు పునాది వేశాను, నేను చెప్పబోయేదానికి పునాది వేశాను. ఇప్పుడు టైం ఎంత అయింది? నేను మొదలుపెట్టి ఎంతసేపు అయింది? టైం అయిపోయింది మరి. ఇప్పుడు ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ వీక్ చెప్తాను. ఇక మెట్టుకి ఈ సంగతులు గుర్తుపెట్టుకొని మరి అందరూ కూడా సిద్ధపడాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా శ్రమలకు మనం సిద్ధపడాల్సిందే. శ్రమలు మనం ఫేస్ చేస్తాం కాబట్టి ఇప్పటి నుంచే విశ్వాసమును బట్టి ప్రభు మీద ఆధారపడి ప్రార్థనాపూర్వకంగా అన్ని విషయాలను దేవుని యొద్ద నుండి పొందుకొనుట అనేది మనం సాధన చేసి, దేవుని మీద ఆనుకొనుట అనే దాన్ని మనం పరిపూర్ణంగా సాధన చేద్దాం. నీకు ఉద్యోగం ఉందనుకుంటున్నావేమో, రేపు శ్రమలలో నీ ఉద్యోగం నీకు అక్కడికి రాదు. నీకు డబ్బులు ఉన్నాయి, నీ ఆస్తులు అని అనుకుంటున్నావు, రేపు ఇవేవి నీకు అక్కడికి రావు. ఒక్క దేవుడే నీకు దిక్కు. దేవుడే దిక్కు. నీ వెండి బంగారాలు నీకు అక్కరకు రావు, నీ ఆస్తిపాస్తులు నీకు అక్కరకు రావు, నీకున్న పొలాలు స్థలాలు నీకు అక్కరకు రావు, నీవు నమ్మిన కులము నీకు అక్కరకు రాదు, నీవు నమ్మిన జనము నీకు అక్కరకు రాదు, నీవు నమ్మిన ధనము నీకు అక్కరకు రాదు. దేవుడే 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 నీకు దిక్కు. అదేదో ముందు నుంచి అలవాటు చేసుకో, ఇప్పటి నుంచి అలవాటు చేసుకో. ఈ ఒక్కటి ఈరోజు మీరు మనసులోకి తీసుకోండి. ముఖ్యంగా మిగిలినవి కూడా తీసుకోండి సుమా. ఒక తీర్మానం చేయండి, నేను మిగిలినవన్నీ కలిగి ఉండి సత్యమునందు సంతోషించక దుర్నీతినందు సంతోషించువాడనైతే నా ప్రేమ వట్టిదే ప్రభువా. నాకు సత్యం కావాలి, సత్యం నేను చేతబట్టుకోవాలి, శ్రమలకు సిద్ధపడాలి, ఇప్పటి నుంచే నీ మీద ఆనుకోవాలి, విశ్వాసం ద్వారా అన్నీ పొందుకోవాలి, ప్రార్థనతో అన్ని ప్రార్థన ద్వారా సాధించుకోవాలి. ప్రభువా నన్ను బలపరచు. కొంతమందికి గ్రహింపు ఇచ్చింది ఇప్పటికే. నిజమేనన్నావు, ఎన్ని ఉద్యోగాలు ఉంటే ఏం లాభం అన్నా? లాక్డౌన్ దెబ్బకి అందరం కూర్చుందాంగా ఇళ్లల్లో. ఏదో అంతకుముందు పావులాబేట బ్యాలెన్స్ చేసుకునే కొద్ది గొప్ప వ్యవహారం నడిచింది. ఇప్పుడు ఇదే ఎఫెక్ట్ ఇంకొక 4-5 నెలలు మళ్ళీ ఒక్కసారి రేజ్ అయ్యి మళ్ళీ 4-5 నెలలు ఎవడు కదలడానికి వీల్లేదని పెట్టారు అనుకో, అప్పుడు ఉంటుంది. ఏముంటుంది? అయ్యా నీవే దిక్కు నాయనా, నీవే దిక్కు అయ్యా, ఆహారం పెట్టయ్యా అని ఎలుగెత్తి ప్రార్థన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అది రాకమునుపే నేనైతే దేవుని కృపను బట్టి ప్రారంభం నుంచి కూడా ప్రార్థన చేసుకొని, ఏ మనుషులో వస్తారు, ఎవరో సాయం ఇస్తారు, ఎవరో ఆదుకుంటారు అనేది అలవాటు చేసుకోవాలా. ఆయనకెళ్ళే అయ్యా ఆకలి అవుతుంది అయ్యా అన్న ఆయనకెళ్ళే, బట్టలు చినిగినాయ్యా అన్న ఆయనకెళ్ళే, అయ్యా ఇదేదో అవసరమయ్యేటట్టుంది అయ్యా అన్న ఆయనకెళ్ళే, అయ్యా వాళ్ళు కొంచెం శత్రువులుగా ఉన్నారయ్యా అన్న ఆయనకెళ్ళే. నేర్చుకున్నా, మీరు కూడా నేర్చుకోండి. మీకుంటే ఉండండి, చదువు ఉంటే మంచిది, జాబ్ ఉంటే మంచిది, ఆస్తులు ఉంటే మంచిది, ప్రాబ్లం లేదు. కానీ ఒకనాటికి ఇవేవి నీకు ఉపయోగపడవు, కానీ దేవుడు ఎల్లప్పుడూ నీకు ఉపయోగపడతాడు. అందుకే ఆయన్ని సంపాదించుకోండి, ఆయన్ని కలిగి ఉండండి, ఆయనతో సహవాసం మొదలు పెట్టండి, దగ్గర అవ్వండి దేవునికి, ఇంకా దగ్గర అవ్వండి. ఇంకా కొద్ది కాలమే ఉంది, నిద్రపోవద్దు, మేలుకోండి. ఇంకా కొద్ది కాలమే, ఇంకా లేదు ఎక్కువ టైం, ఎక్కువ నిడివి లేదు. ప్రార్థన చేసుకుందాం రండి. సత్యం నాకు తెలియాలని, సత్యంలో నేను నడవాలని నా ఆశయ్యా. సత్యం నాకు తెలియాలని, సత్యంలో నేను నడవాలని నా ఆశయ్యా. సర్వ సత్యంలోనికి నడుపుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమ్మయ్యా. సర్వ సత్యంలోనికి నడుపుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు,
ఆమేన్. నీలో నేను స్తోత్రం. కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా, కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా, పరిశుద్ధ ఆత్ముడా. దేవునికి మహిమ.